నేను ఇక్కడికి వచ్చిందో పని మీదేలే. బాలు ఇచ్చిన టిప్స్ లో ఇంకొక ఉపయోగపడే టిప్. మేనేజర్ కి ఎప్పుడైనా సరే ఈ పండు వాసన అంటే నచ్చదు. సరే మనం అటువైపు వెళ్దాం. షూటర్ షూటర్ ఎంత పెద్ద ఏనుగైనా నన్ను చూసి భయపడాల్సిందే. ప్లీజ్ ఎవరైనా నన్ను కాపాడండి. పులిగారు నన్ను వదిలేయండి. ఇలా చూడు, చిన్న వాళ్ళని షాటర్ ఏమి చేయడా. అలాగా అయితే చాలా చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా భయంగా ఉంది. నాకు సందేహం. నన్ను ఒక ప్రాణి చాలా చాలా విసిగిస్తోంది. మీరు వచ్చి దాన్ని భయపెట్టగలరా? ఎందుకంటే తను మీకు కూడా భయపడ్డేమో అని నాకు అనిపిస్తోంది. అలాగా నన్ను చూసి ఒకడు భయపడ్డా. అలాంటి వాడు ఎవడు? తను మన ఈకల్ని దొంగలించాడు. కానీ హాజిత్ అటాక్ చేసినప్పుడు తను మనల్ని కాపాడాడుగా. అది మర్చిపోకూడదు. థ్యాంక్స్ చెప్పాలి. తను తబాకీతో వెళ్ళాడు. ఏంటి, తబాకీతో వెళ్ళాడా? ఎటువైపు వెళ్ళాడు? అటువైపే. త్వరగా రా, మనం వెంటనే వెళ్ళాలి. తనకి ధైర్యం ఎక్కువే. నాకు ముచ్చటేస్తుంది. చిన్నప్పుడు నేను ఎలాగైతే చేసేవాణ్ణో అలాగే చేస్తోంది. సరే అయితే నువ్వు ఎంత బాగా కొరకలవో ఒక్కసారి చూపించు. పర్వాలేదే, బాగానే చేస్తున్నావు. నీలాంటి బుడతడికి ఇదే ఎక్కువ. నాకేదైనా దొరుకుతుందేమోనన్న ఆశతో వచ్చాను. కాస్త ఓపిక పట్టు టబాకి. నా స్నేహితుడితో కాసేపు ఆడుకోవాలనిపిస్తోంది. ఏమంటావు? నువ్విందాక అరిచింది అరుపు, కానీ నేను గర్జించగలను. ఇప్పుడు నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. ఇలా చూడు, నువ్వు నాతోనూ బలుతోనూ పోటీ పడాలి గాని ఇలాంటి చిన్న ప్రాణులతో కాదు. వచ్చేసావా? నాకెందుకు చాలా ఆసక్తికరంగా ఉంది. సరే అయితే నువ్వు బల్లు కూడా వచ్చేయండి. ఇద్దరిని కలిపి ఓడించేస్తా. ఏమిటి నువ్వు చేస్తున్న పని? తను మనల్ని వెంబడిస్తాడా? వెంబడిస్తాడు కానీ పట్టుకోలేడు కదా. అయితే మీరిద్దరూ ఇరుక్కుపోయారన్నమాట. ఇలా చూడు, సరే ఇక్కడికి వచ్చాక నువ్వు ఆటలు ఆడకు. ఇక్కడి నుంచి నిన్ను రక్షించడం ఎవరి వల్ల కాదు. ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకుపోయినప్పుడు ఎలా తప్పించుకోవాలో బలు చెప్పేటప్పుడు వినాలని ఎందుకు చెప్పానో అర్థమైందా? సారీ బలు, ఇక మీదట నేను ఎప్పుడు ఇలాంటి పని చెయ్యను. పర్లేదు, వదిలే షాటర్. సరే, నువ్విప్పుడు నేర్చుకోబోయే పాఠం ఏంటో తెలుసా? ఒక పెద్ద కోపంగా ఉన్న బేర్ నుంచి తప్పించుకోబోయేది ఎలా అని.